సునీత విలియమ్స్. నెలల కొద్దీ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఎట్టకేలకు భూమి మీదకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇంతకాలం అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్కి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆమె శరీరంలో అనేక మార్పులు సంభవించాయి. తాజాగా దీనికో సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇప్పటికి బయటకు వస్తున్నాయి. అంతరిక్షంలో దాదాపు 9 నెలలు గడిపిన సునీత విలియమ్స్ వయసు పెరిగిందా, తగ్గిందా? అన్ని నెలల పాటు దూరంగా ఉన్న సునీత విలియమ్స్ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? సునీత విలియమ్స్ భూమి మీదకి వచ్చినా బయట ప్రపంచానికి ఎందుకు కనిపించడం లేదు? సునీత విలియమ్స్ రూపంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ప్రపంచం మొత్తం గర్వించదగ్గ భారత సంతతి ముద్దు బిడ్డ సునీత విలియమ్స్. మరొక వ్యోమగామి బుచ్ విల్మోర్ 8 రోజుల మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి వ్యోమనౌక లోపం కారణంగా దాదాపు 9 నెలలు అక్కడే ఉండిపోయారు. స్పేస్ ఎక్స్ సహకారంతో నాసా వారిని భూమికి తీసుకువచ్చింది. సునీత విలియమ్స్ తన 3వ అంతరిక్ష ప్రయాణంలో 286 రోజులు 2 స్పేస్ వాక్లు చేసి అనేక రికార్డులు సృష్టించింది. సునీత విలియమ్స్ 4576 సార్లు భూమి చుట్టూ తిరిగి 12,13,47,491 మైళ్ళు ప్రయాణించినట్లు నాసా తెలిపింది. అంటే దాదాపు 20 కోట్ల కిలోమీటర్లు. ఈ మిషన్లో భాగంగా సునీత 2 సార్లు స్పేస్ వాక్ చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం బయట 62 గంటల 6 నిమిషాలు స్పేస్ వాక్ చేసి సునీత అద్భుతమైన రికార్డు సృష్టించింది. గురుత్వ ఆకర్షణ శక్తి లేని ప్రదేశంలో ఉండటం వల్ల మానవ శరీరంపై పెద్ద ఎత్తున ప్రభావితం చూపనుంది. అందుకే సునీత విలియమ్స్ తిరిగి వచ్చిన తర్వాత ఆమె ఫోటోల్లో మార్పులు కనిపిస్తున్నాయి. కుచించుకుపోయిన గడ్డం, మరిన్ని ముడతలు, వృద్ధాప్య ఛాయలు గమనించవచ్చు. ఈ మార్పులు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. అయితే అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపే వ్యోమగాములకు ఇవి సాధారణమేనని నిపుణులు అంటున్నారు. అంతరిక్షంలో శరీర ద్రవాలు తలవైపు పైకి కదులుతాయి, ముఖం ఉబ్బిపోతుంది. వ్యోమగాములు భూమికి తిరిగి వచ్చినప్పుడు ద్రవాలు తిరిగి స్థిరపడతాయి. దీనివల్ల చర్మం వదులుగా ముడతలు పడినట్లుగా కనిపిస్తోంది. గురుత్వ ఆకర్షణ లేకుండా కండరాలు అంతా కష్టపడి పనిచేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల అవి బలహీనపడతాయి. ముఖంలోని కండరాలు కూడా వదులుగా మారడంతో ముఖం కుచించుకుపోయినట్లు కనిపిస్తోంది. చర్మం వృద్ధాప్యం విషయానికి వస్తే అంతరిక్షంలో రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని దృఢంగా ఉంచే ప్రోటీన్ కొలెజాన్ను దెబ్బతీస్తుంది. చర్మం భూమి మీద కంటే వేగంగా పల్చగా మారుతుంది, ముడతలు కూడా పడుతుంది. అంతరిక్షం వయసుని స్పీడప్ చేయగలదని నాసా అధ్యయనాలు చెబుతున్నాయి. కాస్మిక్ రేడియేషన్, మైక్రోగ్రావిటీ శరీర కణాలను ఒత్తిడికి గురి చేస్తాయి. దీంతో DNA దెబ్బతింటుంది. సెల్యులర్ లెవెల్స్లో వేగంగా వృద్ధాప్యం వస్తుంది. టెలోమియర్లు మన DNAని రక్షిస్తాయి, కానీ అంతరిక్షంలో వేగంగా కుచించుకుపోతాయి. రేడియేషన్, తక్కువ గురుత్వ ఆకర్షణ చర్మం స్థితిస్థాపనకు కోల్పోయేలా చేస్తుంది, పొడిగా ముడతలు పడేలా చేస్తుంది. వ్యోమగాములు ఎముక ద్రవ్యరాశిని నెలకు 1% వరకు కోల్పోతారు. బోలు, ఎముకల వ్యాధి ఉన్న వృద్ధుల మాదిరిగానే మార్పులు కనిపిస్తాయి. అంటే సునీత విలియమ్స్ వయసు సంవత్సరాల్లో పెరగదు, కానీ ఆమె శరీరం భూమిపై కంటే వేగంగా వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి. ఇతర వ్యోమగాముల పరిస్థితి కూడా ఇదే. 235 రోజులు అంతరిక్షంలో గడిపిన క్రూయిడ్ టీమ్ కూడా తిరిగి వచ్చిన తర్వాత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంది. ఈ సమస్యలను అధిగమించేందుకు సుదీర్ఘ మిషన్ల తర్వాత వైద్య పరీక్షలు అవసరమని నాసా చెబుతోంది. విలియమ్స్, విల్మోర్ ఇప్పుడు నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొంది.